విశ్వకర్మ ప్రేక్షకులకు ఆత్మబంధువులందరికీ నమస్కారం. సమాజ వేదిక ఛానల్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా సంబంధించినటువంటి అభ్యర్థులతో ప్రత్యేకమైనటువంటి లైవ్ ఇంటర్వ్యూకి మనం చేయబోతున్నాం. సో ఇంటర్వ్యూ ఉద్దేశం ఎవరికి మద్దతు ఇవ్వడం కాదు, అభ్యర్థుల ఆలోచనలు, కార్యాచరణలు, ప్రణాళికలు మరియు స్వర్ణకాలు అభివృద్ధికి వారు చేయబోయే కార్యక్రమం సభ్యులను తెలియజేయడమే మా యొక్క లక్ష్యం. ఈ ఆహ్వానం స్వీకరించి పాల్గొన్న అభ్యర్థులకు ధన్యవాదాలు. వాళ్ళు ఏంటి, ఏం సంగతి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, సో ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటారా లేక మరి లైవ్ లో వస్తారా, వాళ్ళ పరిస్థితికి అనుగుణంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ ఆదివారం రోజున ఎన్నికలు అన్నట్టుగా తెలిసింది మనకు. సో అదే విషయంలో కొన్ని ప్రశ్నలు అడిగి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో మరి లైవ్ కాల్ వెళ్దాం. జగిత్యాల 26 తారీఖు రోజున జగిత్యాల పట్టణ స్వర్ణకార సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా గుగ్గిల సత్యనారాయణ గారు పోటీ చేయబోతున్నారు. ఆయన గారు ఈ యొక్క ఎన్నికలకు రావడానికి ప్రధాన అంశం ఇంతకుముందు కూడా వారు సేవలు అందించారు. ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది 2023 నుంచి 2025 వరకు. సో అక్కడ ఉన్నటువంటి మనకు తెలిసిన సమాచారం మేరకు ఆయన గారి అభిప్రాయం ఏంటి, ఆయన ఏం చేయాలనుకుంటున్నారు, గెలుపు కోసం మరి ఏ విధంగా వచ్చారు, గెలిస్తే వారు ఎలాంటి సేవలు అందిస్తున్నారు, ఆయన మాటల్లో వినే ప్రక్రియ మనం చేపడతాం. ఓకేనా అన్నగారు? స్వాగతం, సుస్వాగతం మీకు సమాజ వేదిక ఛానల్ ఆధ్వర్యంలో. మీకు నమస్కారం అండి. అన్న, మీ పరిచయం తెలియజేస్తారా అన్న? నా పేరు గుగ్గిల సత్యనారాయణ, జగిత్యాల పట్టణ ప్రధానదర్శి అభ్యర్థి. ఓకే, ఇప్పుడు మీకున్నటువంటి గుర్తు నాకు తెలిసి ఛత్రి గుర్తా అన్న? గొడుగు అంబ్రెల్లా. సరే, మీరు మీ గురించి ఇంతకుముందు మీరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మీ ప్రధాన జగిత్యాల జిల్లా స్వర్ణకారులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి, వాటి పరిష్కారం గురించి మీరు ఏమి ఆలోచించారు, మీరు ఎన్నికల్లో మరి పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి, మా ప్రేక్షకులతో పంచుకోండి. క్లుప్తంగా కాకుండా కాస్త తక్కువగా చెప్పండి. జగిత్యాల ప్రధాన అంశం అంటే స్వర్ణకార వృత్తిని ఎంచుకున్న వృత్తిదారులు పని లేక రోడ్డున పడి ఆకలి చావులు అలవటించే విధంగా ఉన్నది ఈ రోజులలో. దాన్ని దృష్టిలో పెట్టుకుని స్కిల్స్ డెవలప్మెంట్ చేసి ఏదైతే ప్రభుత్వంకి వెళ్ళి అధునాతన మిషన్స్ తెప్పించి పని కల్పించే విధంగా పాటుపడాలని చెప్పేసి ఆలోచన కొద్ది నేను పోటీ చేస్తున్నా. అదే విధంగా ప్రభుత్వంకి అందే ఫలాలన్నీ స్వర్ణకారులకు పిఏ విశ్వకర్మ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పనిముట్ల కావచ్చు అని అవన్నిటిని ఫలాలను అందే విధంగా, అదే విధంగా గీత కార్మికులకు వాళ్ళకి ఏదైతే 55 సంవత్సరాల వరకు పెన్షన్ ఇస్తారో మనం సూక్ష్మంగా పనిచేసే వాళ్ళం కంటి చూపు తక్కువ అవుతుంది కాబట్టి స్వర్ణకారులను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ యొక్క 50 సంవత్సరాల పైబడిన వారికి ఏదైతే ఈ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి దాన్ని కూడా పాటుపడడానికి మేము ముందుకు వస్తున్నాం. ఓకే, చెప్పండి. అదే విధంగా ఎవరైతే బీద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకు చేతునిచ్చే విధంగా ఆర్థిక సహాయం అందించి, ఎవరైతే స్వర్ణకార సభ్యుడు చనిపోయిందో ఆ రోజున ఇంతకుముందు ఏ కార్యక్రమం చేపట్టి అంతకుముందు లేదు కాబట్టి మేము వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ లో పెట్టాము. స్వర్ణకార సభ్యుడు చనిపోయిన రోజున భోజన ప్రసాదాన్ని 30 మందికి పంపించడం జరుగుతుంది. అదొక ఇంప్లిమెంటేషన్ లో భాగంగా తీసుకున్నాం. ఇప్పుడు స్వర్ణకార భవనం 5 పోర్షన్స్ లాభ వేశాము. పార్కింగ్ టైల్స్ అండ్ బాత్రూమ్ టైల్స్ అన్ని సక్రమంగా ఉన్నాయి. రెండోది దీన్ని కూడా చిన్న మినీ ఫంక్షన్ హాల్ గా రూపుదిద్ది స్వర్ణకారులకు అతి తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జీలు తీసుకొని దీన్ని అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి ఆలోచనతో ముందుకు వస్తున్నాం. సంతోషం అన్నయ్య గారు. మీరు ప్రధానంగా ఈ యొక్క పట్టణ స్వర్ణకారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి, ఇప్పటి వరకు ఏమున్నాయి? స్వర్ణకారులు ఎదుర్కొన్నటువంటి సమస్య ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చి ఈ జ్యువెలరీ షాపులు ఏవైతే ఖజానా, తనిష్క ఇట్లాంటి జ్యువెలరీ షాపుల వల్ల పని లేకుండా రోడ్డున పడి కనీసానికి పుస్తే మట్టెలు కూడా ఈ జ్యువెలరీ షాపులు అమ్మడం వల్ల స్వర్ణకారులకు వృత్తిని ఎంచుకొని బ్రతుకుతున్న కనీసానికి పుస్తే మట్టెలు కూడా చేసి ఇవ్వడానికి లేదు అనేది చెప్పి, ఎందుకంటే వారు ఎవరైతే ఉన్నారో దుకాణదారులు అమ్ముతున్నారు కాబట్టి దాన్ని స్వర్ణకార వృత్తిని ఎంచుకొని బ్రతుకుతున్న వాళ్ళు వారితోనే పని చేయించుకోవాలని చెప్పేసి ఈ సమాజానికి నేను సూచిస్తున్నా. మంచి రోజు మంచి టైంతో చేపించుకున్న పుస్తమట్టలకు మన హిందూ సాంప్రదాయంగా మనం మొదటి నుండి అనాది కాలం నుండి జరుగుతున్న వ్యవస్థ. దానిది ఈ రోజు కంపెనీ వ్యవస్థలో పుస్తమట్టలు కూడా మార్కెట్ లో రోడ్డు మీద అమ్మే పరిస్థితి ఏర్పడి దాన్ని గ్రహించాలని చెప్పేసి ఈ సమాజానికి నేను ఒక సూచనగా భావిస్తున్నా. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం, సంఘం వ్యవస్థ నడుస్తుంది కానీ సంఘం యొక్క వ్యవస్థ యొక్క తీరు కొన్ని చోట్ల బాగలేదు అని ఊహగాలు వస్తున్నాయి. అంటే చెప్పినా అని కూడా చెప్పలేదని,
ఈ ఆర్థిక పరమైన లావాదేవీలు చెప్పినా కూడా ఇవ్వలేదని కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాం. సో అంతా అట్లా జరుగుతుందని కాదు. అందరు మంచి వాళ్ళు మంచి ఉన్నప్పుడు కాస్త ఏదైనా నీడ కూడా ఉంటుంది. సో మనం మనిషిని మాత్రం చూసి ప్రక్రియ చేద్దాము. సో సంఘం యొక్క ఆదాయాలు, ఖర్చులు, వివరాలు, సమావేశాలు, సభ్యుల పారదర్శకత అనేది ముఖ్యమైన కీలకమైన అంశం ప్రధాన కార్యదర్శి అంటే. సో ఇటువంటి విషయాలను మీ దృష్టికి వస్తే మీరేం చేస్తారు? మీరు ఒక వ్యక్తి అడిగినా, ఏమైనా చెప్పినా, లేకపోతే నాకు ఈ సమస్య ఉందని సందేహాలు వ్యక్తం చేసినా మీరు దానిపైన ఎట్లా స్పందించారు ఇప్పటి వరకు? ఇక ముందట ఎట్లా స్పందిస్తారు? వాస్తవికంగా ఏంటంటే మాకైతే ఈ యొక్క 2 టర్ములలో సంవత్సరానికి ఒకసారి ఆదాయం అనేది వినాయక చవితి నుండి విశ్వకర్మ రోజుల్లో ఈ అమావాస్య రుసుము అనేది తీసుకోవడం జరుగుతుంది. సభ్యుడి యొక్క అమావాస్య రుసుము అంటే సభ్యుని యొక్క రుసుముగా ప్రతి నెల 50 రూపాయల చొప్పున తీసుకుంటే నెలకు సంవత్సరానికి 600 అవుతుంది. కానీ మీరు ఒకేసారి చెల్లిస్తారు కాబట్టి 500 చొప్పున తీసుకొని వాళ్ళ రెన్యువల్ చేయించుకుని సభ్యత్వం తీసుకుంటున్నాము. అదే విధంగా విశ్వకర్మ వినాయక చవితికి చందా ద్వారా వచ్చిన పైసలను ఆడంబరాలకు ఖర్చు పెట్టుకుంటూ అందులో భాగంగా వీళ్లకు సేవ చేసేటువంటి గుణంతో మేము ఈ సంవత్సరం 2 లక్షల రూపాయలు నిల్వ చూపించడం జరిగింది. సో మొత్తానికి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మిగులుబాటుతో మీరు అభివృద్ధి దశలో ముందుకెళ్తున్నారు. సంతోషం. అదే విధంగా మే యొక్క 2 సంవత్సరాల పీరియడ్ లో ఏవైతే పనులు ఏవైతే ఖర్చు ఆదాయ వ్యయాలను సర్వసభ్య సమావేశం పెట్టి సర్వసభ్య సమావేశంలో సభ్యుల ముంగట తెలియజేయడం జరిగింది. వచ్చిన ఆదాయం ఇది, ఖర్చు అయినది ఇది, నిలువ బడ్జెట్ ఇంత ఉంది అని చెప్పేసి సభాముఖంగా చూపించడం జరిగింది. సుమారుగా ఎంత మంది సభ్యులు ఉంటారు మీ చోట? 1240. 1240 అంటే చాలా పెద్ద సంఘం, పెద్ద వ్యవస్థ, పెద్ద భారమే ఉంది మీ మీద. సో సంతోషం అన్న గారు, మీ ఇంతటి జనాభా కలిగిన ప్రాంతంలో మరి యువత అనేది ఉంటుంది. యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి మీరు ఏమని సలహా ఇవ్వాలనుకుంటున్నారు? మీకు ఓటు ఎందుకు వేయాలని మీరు చెప్తున్నారు? యువతకు ఈ రోజు స్వర్ణకార వృత్తిని ఎంచుకున్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పని కల్పించే విధంగా మేము ముందుకొస్తామని చెప్పేసి, పని లేదు కాబట్టి ఈ యొక్క పెత్తందారుల వ్యవస్థ దగ్గర నుండి ఎవరైతే ఈ పని అయితే తీసుకుంటారో వాళ్ళను కన్విన్స్ చేసి ఎప్పుడైతే వేరే దగ్గరికి పోకుండా మన స్వర్ణకార వృత్తిని ఎంచుకొని ఈ యువత పనిచేస్తుంది కాబట్టి వీళ్ళకు పని కల్పించే విధంగా పాటుపడతామని చెప్పేసి. రెండవది విషయం ఏంటంటే, యువత అనేది మేలుకొలుపుగా వాళ్ళకి ఏ రకంగా పని లేదు, పని ఎందుకు లేదు, పని అంటే ఎట్లా మనం సంపాదించుకోవాలనే విషయాన్ని వాళ్ళను ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు నడుస్తామని చెప్పేసి ఈ ముఖంగా చెప్తున్నాను, సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఓకే, చాలా రాష్ట్రం తీసుకోవాల్సినటువంటి ప్రణాళికలు మీ నుంచే నేను వింటున్నానన్న. ముఖ్యంగా చెప్పాలంటే ప్రధానంగా నేను హైదరాబాద్ లో ఉంటాను. సో యువతను మేలుకొల్పు కోసం మీరు పనిచేస్తున్నారు. యువత మాటలు కూడా వింటాను. యువతకు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేస్తాను అనే వాళ్ళకు స్నేహపూరితమైనటువంటి మీరు హస్తం ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా సంతోషకరమైన విషయం. యువత ఉంటేనే వృత్తి ఉంటుంది, యువతకు ప్రోత్సహిస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుందని మేము సమాజవేత్త చాలా ఎన్నోసార్లు చెప్తుంటాం. కానీ మీ మాటలు చెప్పినందుకు చాలా సంతోషం. అదే విధంగా ఇప్పుడు మనం ఎన్నికల సమయంలో మీరు అతి తక్కువ సమయం మిగిలింది కాబట్టి మీ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి? మీ పట్టణంలో మండలాలు ఏమైనా ఉన్నాయా? పట్టణాల్లో ఎన్ని మండలాలు ఏమైనా ఉన్నాయా? మండలాలు ఉన్నాయి. మా దగ్గర 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 4 మున్సిపాలిటీ పూర్తి స్థాయిలో 4 మున్సిపాలిటీలో అందరినీ కలవడానికి మీకు అవకాశం దొరికిందా? మాకు జగిత్యాల ఇది పట్టణ సంఘం కాబట్టి ఈ మున్సిపాలిటీలో వ్యవస్థ లేదు. ఓన్లీ జగిత్యాల టౌన్ మాత్రమే. జగిత్యాల టౌన్ ఎలక్షన్స్ ఇవి, జిల్లా అందరూ మిమ్మల్ని కలిసే అవకాశం మీకు దొరికిందా? మీరు అందరికి కలిసే అవకాశం మీకు దొరికిందా? దాదాపుగా అవుట్స్కట్ లో ఉన్న ఎవరైతే ఉన్నారో సాధ్యమైనంత వరకు ఫోన్ ద్వారా ఎట్లా మాత్రం ఎట్లో విధంగా వాళ్ళను కన్విన్స్ చేసి ఓటు అడిగే ప్రయత్నంలో ముందున్నామని చెప్పక తప్పలేదు. ఫోన్ ద్వారా కావచ్చు, వాట్సాప్ మెసేజ్ ద్వారా కావచ్చు, మేము దాదాపుగా గడప గడప తిరుగుతున్నాము. ఒకవేళ అవుట్స్కట్ లో ఇల్లు తెలియని వాళ్ళకు ఫోన్ నెంబర్లతో కూడా వాళ్ళని ఓటు అడిగి మీరు ఓటు వేసి యువతకు పని కల్పించే విధంగా మంచి నాయకత్వాన్ని ఎన్నుకోండి. మీరు ఇంతకుముందు మేము చేశాము, మీకు ఏ రకంగా నచ్చింది, మీరు నాయకత్వం మా మీద మీ నమ్మకం ఉంటే మాకు ఓటు వేసి మళ్ళీ గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నా చెప్పడం జరుగుతుంది. ఓకే, మీరు కొత్త వాళ్ళకు ఇక మీద మీరు రాసిచ్చినట్టు కాకుండా కొత్త ఆలోచనలు కూడా మీకు ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? అవునండి. ఓకే, ముఖ్యంగా ఇప్పుడు మన చివరి అంకానికి వచ్చాము.
ఇప్పుడు మీకు తక్కువ అతి తక్కువ సమయం ఉంది కాబట్టి మీరు కూడా క్యాంపెయినింగ్ వెళ్ళాలి కాబట్టి సో మీకు ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే ముఖ్యంగా హామీ పత్రము స్వర్ణకారులకు జగిత్యాలలో ఉన్నటువంటి స్వర్ణకారులకు ఒత్తిపోయినటువంటి ఆధారపడిన స్వర్ణకారులకు హామీ ఇవ్వాలనుకుంటే ఒక్క మాటలో మరొకసారి చెప్పండి హామీ. ఈ హామీ ఈ వీడియోలో ఇలాగే ఉంటుంది, ఇంకో 10 సంవత్సరాలు ఇలాగే ఉంటుంది కాబట్టి మీ హామీలు ఏంటి, ఏం చెప్పాలనుకుంటారు? చివరిగా ఒక 2 నిమిషాల్లో ముగించండి. కళాకారుల అభ్యుదయం కొరకు ప్రతి విషయంలోనూ పేదోడు వాదుడు ఉంటూ సభ్యులకు సమస్య వచ్చినప్పుడు నేనున్నాను మీ వెంట అని చెప్పేసి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా, రెండోది వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి వాళ్లకు పని కల్పించే విధంగా నా శాయశక్తుల కృషి చేస్తానని చెప్పేసి ఈ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. రెండోది స్వర్ణకార సంఘం పురాణపేటలో ఉన్నది పూర్తిగా, ఎందుకంటే ఒక స్లాబ్ వేయడమే జరిగింది, దానికి కూడా చిన్న మినీ ఫంక్షన్ హాల్ గా తయారు చేసి రూపురేఖలు దిద్ది అది ఒక మెయింటెనెన్స్ ఖర్చు తీసుకొని మన స్వర్ణకారులకు అందుబాటులో ఫంక్షన్లు చేసుకోవడానికి అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి ఆలోచనతో నేను ముందుకు వస్తున్నాను. ఓకే, మీ ముఖ్యంగా జై స్వర్ణకార, జై జై స్వర్ణకార. స్వర్ణకార సోదరులారా, గొడుగు గుర్తుపై ఓటేసి గెలిపించి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. జై స్వర్ణకార, జై జై స్వర్ణకార. ధన్యవాదాలు అన్న గారు, మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు. మా ఆహ్వానాన్ని మన్నించి స్వీకరించి లైవ్ లో అతి బిజీ షెడ్యూల్ లో కూడా మీరు పోటీలో ఉన్న అభ్యర్థులుగా సంఘం యొక్క అభివృద్ధి సంక్షేమం కోసం, ఐక్యత కోసం మీరు చేసిన హామీలు నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాము. జగిత్యాల పట్టణ స్వర్ణకార ప్రధాన కార్యదర్శి ఎన్నికల్లో మీ యొక్క బాణి మీరు అనుకున్న లక్ష్యాలు వాళ్ళు గమనించాలని, ఈ జగిత్యాల పట్టణ స్వర్ణకార జిల్లా ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా జరగాలని సమాజ వ్యక్తి న్యూస్ ఛానల్ ఆధ్వర్యం తరఫున నేను ఛానల్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్, ఫౌండర్, సో మీ యొక్క సభ్యులకి, అక్కడ ఉన్నటువంటి జగిత్యాల సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రశాంతమైన వాతావరణం ఎన్నికలు జరగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు అన్నగారు, చాలా ధన్యవాదాలు. మీకు విశ్వకర్మ యొక్క ఆశీస్సులు. యువత ఆలోచించేటటువంటి వ్యక్తిత్వం గలవారు మీకు తోడుండాలని, అండదండలు ఉండాలని, సమాజం కోసం ఎవరు పనిచేసినా మీలాంటి వారు ఎవరు పనిచేసినా వారికి వృత్తిపరంగా ఉన్నటువంటి వారు సహకారం పూర్తిగా ఉండాలని ఆ విశ్వకర్మ భగవంతుని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.